మీకు సోషల్ మీడియాలో ఉండక ఎందుకు చేయలేకపోతున్నారు? పాటలు బాగా వీడియో దొరికింది, ఎంత రాద్ధాంతం చేసావు, రోజు 10 సార్లు పెట్టాం. నువ్వు చెయ్యి. నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతుంది అదేనన్నా. టీడీపీ ఎంపీ దొరికాడు, ఆయన ఎవరు, ఏ కులము, దాని గురించి మాట్లాడు. పాజిటివ్ వచ్చిన ఆయన దానిలో ఆయన పేరు ఉందో లేదో తెలియదన్నా. అయితే నోటీసులు అయితే వెళ్ళినాయి, టీడీపీ నుంచి నోటీసులు వెళ్ళినాయి. కొద్దిగా ఏంటంటే టీడీపీ పార్టీ అంటేనే చిన్న కులాలని పైకి లేపటం అన్న ఒక ఫీలింగ్లో ఉన్న టీడీపీకి ఇది ఒక మచ్చ. ఇలాంటి వాళ్ళ వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం టీడీపీ పరంగా కూడా. వాళ్ళ కుల రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ అంటేనే కుల రాజకీయాలు, ఇదైనా తెలుసుకోవాలి. చిన్న కులం వాళ్ళని పైకి తీసుకొస్తుంటే టీడీపీ పార్టీ మీద మచ్చయ్యాలని చూసే వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఆయన ఏ కులం ఏంటి. నాకు ఏం చేస్తున్నారు, ఈయన కులం అన్నట్టు. చంద్రబాబు నాయుడు గారి కులమే అంటున్నారు. టీడీపీలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి కులమేనా? చంద్రబాబు నాయుడు గారే బాధ్యత. ఆయన ఒక ఎంపీ వెళ్ళాడు పార్టీకి, దానిలో నేను వెళ్ళలేదు, నేను మొత్తం బయటికి చూతాను, ఎమ్మటికి స్పందించాడు. స్పందించిన వాళ్ళు వెళ్ళేయాలని మీరు వాళ్ళు అంటారు కదా. అవునన్నా ఉన్నారు, ఆయన కూడా అదే నాకు నోటీసులు వచ్చినాయి అని బయటకు వచ్చి ఎంపీగా చెప్పాడు. ఆయన బాధ్యత ప్రకారంగా ఆయన చెప్పాడు. దాన్ని రాద్ధాంతం చేయటం ఎందుకు? నేను ఇప్పుడు అడుగుతున్నది, ఇప్పుడు రాంబాబు గారి విషయం ఉంది, నేను క్షమాపణ చెప్పా కదా, నా ఇల్లు ఎందుకు పాల్గొట్టాను అంటున్నారు. మరి ఇది కూడా అంతే కదా. దీనికి రాజకీయం చేయడం ఎందుకు? టీడీపీ మీద మచ్చ వేయడం ఎందుకు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి జరిగినట్టు మచ్చ వేయడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ వేయడం ఎందుకు? ఇదంతా నేను అడుగుతుంది అదేనన్నా. దొరికింది ఎవరు? టీడీపీ ఎంపీ దొరికాడు, ఆయన ఎవరు, ఏ కులము, దాని గురించి మాట్లాడు. ఎందుకు భయం ఎందుకు నీకు? నేను అడుగుతుంది అదే. నేను ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతుంది అదేనన్నా. ఆయన ఎంపీ, మరి ఆడ అంటున్న వాళ్ళు అదే కదా. రాంగ్ అన్న, అది అసలు వెళ్ళకూడదు. ఇప్పుడు దేశాన్ని నాశనం చేస్తుంది అది. మరి ఏం చేస్తారు? ఇగో ఇది మైనస్ ఏంటంటే చూస్తలేదు, ఎప్పుడు చూసినా అగ్రకులాలే చేస్తున్నారని ఇలా వైసీపీ వాళ్ళు అరవటం వల్ల ఇలా చిన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఈ చిన్న వాళ్ళు డబ్బులు ఏం చేయాలి, ఎలా ఉపయోగించాలో తెలియక వాటిలో ఇరుక్కుని బయటపడిపోతున్నారు. అంతే అంటారు. అది ఏపీలో జరగలేదు, పక్క రాష్ట్రంలో జరిగింది అంటారు, తప్పించుకుంటారు. ఇంతే నేను అంటుంది అదే కదన్నా. ఇప్పుడు ఆ పార్టీ మీద రుద్దటం ఎందుకు? దొరికింది ఎవరు? ఆయన దొరికాడు, ఆయన ఏ కులం ఏం, దాని గురించి మాట్లాడు. నువ్వు దానికి సంబంధం ఉందిగా మాట్లాడు, దాని గురించి మాట్లాడు. టీడీపీయే. అరే మీ చెబుతుంది అదే కదన్నా, నేను చెబుతుంది అదే కదా. మీ వైసీపీ వాళ్ళు అంటున్న మాటలే నేను ఘాటుగా అంటున్నా అంతే. ఎందుకల్లా ఎంత పెద్ద పొగరంలాగా పెట్టారు ఎక్స్లో పెట్టారన్నా. టీడీపీ వాళ్ళు టీడీపీ దొరికితే ఎందుకు వదిలిపెడుతున్నారు? డ్రగ్స్ లో దొరికారు, అది దొరికారు, ఇది దొరికారు. మరి ఎంత మాట అది? నువ్వు ఎంపీ దొరికాడు అని మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఆయన ఉండే రాంబాబు గారు అంటారు, ఆయన ప్రతి దానికి కులం ఎత్తుతాడు. ఎందుకు ఆయన కులం ఎందుకు? కుల రాజకీయాలు అవసరం? నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకుడు దొరికాడు, టీడీపీ ఎంపీ దొరికాడు, సస్పెండ్ నోటీస్ పంపించారు, దానికి సమాధానం 4 రోజులు ఇచ్చుకుంటానని చెప్పాడు, అయిపోయింది. మరి జరిగింది కదన్నా, పిల్లలకి జరిగింది. ఇప్పుడు పిల్లలకి జరిగింది, ఏడాది జరిగిందా? ఎంత కంట్రోల్లో చేస్తున్నారు? ఏపీలో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎంత కంట్రోల్ అయింది, ఎంత ఆపేశారు? మరి విడిగా ఏమైనా ఉందా? పోలీసుల నుంచి ఆయన సమాచారం వచ్చిన కానీ ఆయనకు నోటీసులు ఇచ్చేశారు. సస్పెండ్ వేటు పడే పరంగా నోటీసులు ఇచ్చారు. ఎవరైనా ఇవ్వమని చెప్పేసి వారంలో సమాచారం ఇచ్చారు. ఆయన అలాగే ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చాడు, నేను వారంలో ఇస్తాను, నేను ఒక ఫంక్షన్ అనుకుని వెళ్ళాను అని చెప్పేసి క్లారిటీగా చెబుతున్నాడు ఆయన. మరి దాని గురించి కూడా రాద్ధాంతం చేసి ఆయన కులం గురించి మాట్లాడతాం, ఇవన్నీ అవసరమా? ఆ కులం ఏదో టీడీపీ కులం, చంద్రబాబు కులం అన్నట్టు మాట్లాడితే అట్ట, అది ఎంత రాంగ్. మరి దాని గురించి బాధ ఇదా? కేసు పడిద్ది కదన్నా. కేసుగా ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మరి ఎట్లాంటి చెన్నై గురించి ఏం పట్టించుకుంటారు జనం? కేసులు పడిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ప్రధానమంత్రులు అవుతున్నారు. ఏం పట్టించుకుంటారు చెప్పు? ఫస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న, తర్వాత విషయం గవర్నమెంటే చూసుకునేదని నేను అనుకుంటున్నా. పార్టీలో అయితే ఉండనివ్వరు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎంపీ ప్లేస్ లో వైసీపీ ఎంపీ ఉండుంటే కథ వేరుండేది. టీడీపీ కావాలని సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం చేశారని చాలా. మీకు సోషల్ మీడియాలో ఉండక ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఉండే కదా నా బాధ కూడా అదే కదా, నేను అంటుంది అదే కదా. ఇప్పుడు ఆయన దొరికాడు, ఎవరో రీసెంట్గా ఎస్ఐ ఎంపీ అయ్యాడు కదా, ఎంపీ అయిన పాటల వీడియో దొరికింది, ఎంత రాద్ధాంతం చేసావు, రోజు 10 సార్లు పెట్టాం. నువ్వు చెయ్యి, ఏం లేదా, మాట్లాడు. మొన్న ఒక జనసేన ఎమ్మెల్యే దొరికాడు ఏదో లవర్ కేసులో, ఏమైంది? బయటకు వచ్చి మీటింగ్ పెట్టావు. మరి వాళ్ళు కూడా వచ్చి బయటకు మాట్లాడతలేదుగా. దీన్ని కూడా కుల రాజకీయం చేస్తుంటే అట్ట. నేను దీన్ని కూడా కుల రాజకీయం చేస్తుంటే అట్లా. నేను అడుగుతుంది కూడా అదే. ఇప్పుడు వచ్చి మాట్లాడు, బయటకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టు. ఒక ఎమ్మెల్యే పరంగా నువ్వు వచ్చి పెట్టావు ప్రెస్ మీటింగ్, మరి ఇప్పుడు ఎందుకు పెడతలా? అయ్యి 48 గంటలు అవుతుంది, మరి ఎందుకు పెడతలా? స్పందించాలి కదా. ఒక ఎంపీయే దొరికాడు పక్క రాష్ట్రంలో, నువ్వు స్పందించాలి కదా.
పిల్లలకి జరిగింది, మొన్న ముగ్గురిని రోడ్ల మీద కొట్టారు కడపలో రీసెంట్గా. మరి అక్కడ కంట్రోల్ అవుతుంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎవరిని వదిలిపెట్టద్దని చెప్పేసి పోలీసులకు హక్కు ఇచ్చారు. హైదరాబాద్ పోలీసుల పేరు తెచ్చుకున్నారు అంతే. అంటే సస్పెండ్ చేస్తారన్న, ఆయనకి నోటీసులు ఇచ్చారు, ఈయనకి నోటీసులు ఇచ్చారు. ఐదుగురు తేలారు, ఐదుగురు తేలలేదని పోలీసులే చెప్పారు. మరి ఐదుగురు పేర్లు ఎవరనేది చెప్పారా బయటికి? చెప్పలేదు కదా. ఈయన పేరు ఉంది, ఆయన పేరు ఉందని చెప్పలే. పోలీసులు నోటీసులు ఇచ్చారు, అక్కడ అందరూ దొరికారు, నోటీసులు వచ్చారు. ఐదుగురికి పాజిటివ్ వచ్చింది అన్నారు. ఐదుగురు ఎవరనేది బయటికి చెప్పలే పోలీసులు. ఓకేనా, పాజిటివ్ ఎవరికి వచ్చింది, నెగిటివ్ ఎవరికి వచ్చింది అనేది పేర్లు బయటికి చెప్పలేదు కదా. దొరికిన లిస్ట్ మొత్తం రాసుకున్నారు, 11 మందో 12 మందో. ఇంకేముంది, అది బయటకు వస్తే మనం మాట్లాడటానికి ఏదైనా ఉంటుంది కదా. పేర్లు చెప్పలేదన్న అన్న, 11 పేర్లు చెప్పారు కానీ పాజిటివ్ ఎవరికి వచ్చింది, నెగిటివ్ ఎవరికి వచ్చిందని చెప్పలేదన్న. చెప్పలేదు అన్న, అదే 6గురికి వచ్చిన పేర్లు చెప్పారన్న. పాజిటివ్ వచ్చిన వాళ్ళ పేరు అంటే ఉంటది అన్న. వేట కఠినంగా ఉంటుంది, వేట కఠినంగా ఉంటుంది అంటే అది రాంగ్ అన్న. మరి అదే కదా మెయిన్. ఇప్పుడు పోలీసులు అంత జరిగింది, మరి దాని గురించి గట్టిగా స్పందించాలి కదా. గట్టిగా మాట్లాడారు పోలీసులు, అట్లాగే ఉదయం ఉండాలి. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమయ్యారు, వీళ్ళు కూడా మాట్లాడాలి కదా. అలాంటి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం. కొంత ఏంటంటేనండి, అధికారంలో ఉన్న వాళ్ళకి, అందులోనూ ఎన్నికయ్యి ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేత కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళిద్దరికైతే పాజిటివ్ వచ్చిందన్న సంగతి, అంటే వీళ్ళు డ్రగ్స్ వినియోగించారని అయితే మనకి అర్థమైంది. నివేదిక కూడా పోలీసులే అనౌన్స్ చేశారు. అయితే ఏదేమైనా సరే వాళ్ళకి ఒక ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు ఒక పార్టీలు పెట్టి, పార్టీలు అంటే అందరినీ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలనుకున్న విధంగా గ్యాదర్ అయితే పర్వాలే. వాళ్ళు లిక్కర్ కన్జ్యూమ్ చేసి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసి ఒక విధంగా వాళ్ళు దారుణానికి ఇవ్వటం అనేది ప్రజలకి అది మంచిది కాదండి. అది అసలు కరెక్ట్ కదండి. అదే అంటున్నాను నేను. అంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ఒక వ్యక్తి ఆ విధంగా ఒక అడ్డగోలు అంటే సంఘ విద్రోహంగా వ్యవహరించడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే డ్రగ్స్ వినియోగించడమే చాలా తప్పు. అటువంటిది వీళ్ళకి డ్రగ్స్ ఎలాగొచ్చినాయి అనేది కూపీ లాగితే కనుక నిజంగా మన దేశంలో చట్టాలనేది గట్టిగా ఉంటే కనుక అది ఎవరు దొంగలో వాళ్ళకి ఎలా డ్రగ్స్ వస్తున్నాయి, ఆ డ్రగ్స్ వస్తుంటే కనుక వీళ్ళు ఎలాగ వినియోగిస్తున్నారు, వీళ్ళు అసలు వినియోగించవచ్చా లేదా, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు. అదే కాదండి, అది దానికి దీనికి సంబంధం ఉండదు. యాక్చువల్గా సంబంధం లేదని కాదు, సంబంధం ఉంటుంది. కానీ ఏంటంటే కొంత టైం పడుతుంది. అవుతుంది, మనం చూడకుండా. ఎట్లా అవుతుంది అనేది మనం చూడకుండా 10 రోజులు అవ్వచ్చు, లేదా ఒక నెల రోజులు అవ్వచ్చు. అవును, పాజిటివ్ వచ్చింది. అవును, యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చింది. దాంట్లో వాటర్ కలిపారని చెప్పని పుకార్లు ఉన్నాయి. అది గవర్నమెంట్ టీడీపీ ఉంది. టీడీపీ ఇచ్చింది. అవును, కాదు ఏలూరు ఎంపీఏ. కానీ జరిగింది ఎక్కడ? జరిగింది తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే శిష్యుడైనా ఏదైనా మనకి శిష్యుడైతే వదిలేయాలి, శిష్యుడు కాకపోతే వదిలేయాలి అన్నది మనకు సంబంధం కాదండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ జరిగింది దానికి ఒక నివేదిక ఇవ్వాలి, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది.